హాయ్, హలో, వెల్కమ్. ఓం శివాస్ వర్డ్. నా పేరు శివకుమార్. ఈరోజు నేను ముందుకు తల్లిదండ్రులను, వృద్ధులను ప్రతి ఒక్కరు గౌరవించాలి. ఈ సమాజంలో తల్లిదండ్రులు, వృద్ధులు చాలా ఇంపార్టెంటు. మన తల్లిదండ్రులు తర్వాత వృద్ధులు అవుతారు. ఆ వృద్ధాప్యంలో వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని గమనించి వాళ్ళ యొక్క సమస్యలను మనం తీర్చాలి. అలా తీర్చినట్లయితే మన వృద్ధాప్యంలో మనం కూడా అటువంటి విషయాల్లో మనం ఏదైతే మన తల్లిదండ్రులు బాధ చూసామో మనకు కూడా అదే లభిస్తుంది. ఒక గ్రామంలో ఒక వృద్ధుడు తన కొడుకు మరియు కోడలతో కలిసి ఉంటున్నాడు. కుటుంబం చాలా సంతోషంగా ఉండేది. ఎప్పుడూ ఎటువంటి సమస్య ఉండేది కాదు. ఒకప్పుడు చాలా యవ్వనంతో ఉండేవాడు. ఇప్పుడు ముసలివాడి అవ్వడం వల్ల ఏ పని చేయలేకపోయేవాడు. కుంటుతూ కర్ర చేతిలో ఉంటూనే నడిచేవాడు. ముఖం అంతా ముడతలతో నిండిపోయింది. ఏదో ఒక విధంగా తన జీవితాన్ని గడుపుతున్నాడు. ఇంట్లో ఒక మంచి విషయం ఏమిటంటే సాయంత్రం భోజనం తినేటప్పుడు కుటుంబం మొత్తం కలిసి టేబుల్ వద్ద తినేది. ఒకరోజు సాయంత్రం అందరూ భోజనం తినడానికి కూర్చున్నప్పుడు కొడుకు ఆఫీస్ నుండి వచ్చాడు. అతను చాలా ఆకలితో ఉన్నాడు కాబట్టి త్వరగా తినడానికి కూర్చున్నాడు. మరియు కోడలు మరియు అతని కుమారుల్లో ఒకరు కూడా కలిసి తినడం ప్రారంభించారు. వృద్ధుడు చేతితో ప్లేటు పైకి తీయబోతుంటే పళ్ళెం చేయి నుంచి జారి పళ్ళెంలో ఉన్న పప్పు ప్లేట్ నుంచి టేబుల్ మీద పడింది. కోడలు, కొడుకు ఇద్దరూ తన వైపు కొంచెం అసహనంగా చూస్తూ మళ్ళీ తినడం ప్రారంభించారు. వృద్ధ తండ్రి తన వణికే చేతులతో తినడం వల్ల ఆహారం కొన్నిసార్లు బట్టలపై మరియు కొన్నిసార్లు నేల మీద పడేది. కోడలు చిరాకించుకుంటూ అన్నది, "ఓ రామా, ఎంత అసహ్యంగా తింటున్నావో చూడు, నీ ప్లేటుని ఎక్కడైనా మూలం పెడతాను" అన్నది. కొడుకు కూడా సరే అని తల ఊపాడు. కొడుకు కూడా భార్యతో అంగీకరిస్తున్నట్లుగా తల ఊపాడు. ఇవన్నీ మనవడు అమాయకంగా చూస్తున్నాడు. మరుసటి రోజు తన ప్లేటు టేబుల్ నుండి తీసివేసి ఒక మూలలో ఉంచారు. ఇదంతా చూసిన తర్వాత కూడా తన కళ్ళతో చూసి కూడా ఏమీ చెప్పలేదు. వృద్ధ తండ్రి యథావిధంగా ఆహారం తినడం మొదలుపెట్టాడు. ఆహారం కొన్నిసార్లు ఇక్కడ మరియు అక్కడ పడిపోతుంది. చిన్న పిల్లవాడు తన ఆహారాన్ని వదిలి మాటిమాటికి తన తాత వైపు చూస్తున్నాడు. తల్లి అడిగింది కొడుకును, "ఏం జరిగింది? భోజనం చేయకుండా తాత వైపు ఎందుకు చూస్తున్నావు" అని. పిల్లవాడు చాలా అమాయకత్వంతో చెప్పాడు, "అమ్మా, నేను వృద్ధులతో ఎలా వ్యవహరించాలో నేర్చుకుంటున్నాను. నేను పెద్దయ్యాక మరియు మీరు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నేను మీకు అదే విధంగా భోజనం పెడతాను" అన్నాడు. బాబు నోటి నుండి ఇది విన్న కొడుకు మరియు కోడలు ఇద్దరూ వణికిపోయారు. బహుశా అమాయకత్వంతో వాళ్ళిద్దరికీ చాలా పాట చాలా పాఠం చెప్పడంతో కొడుకు చెప్పిన విషయం వారి మనసులో కూర్చుంది. కొడుకు లేచి గబగబా వెళ్ళి తండ్రి ప్లేటును పట్టుకొని టేబుల్ మీద తినడానికి తిరిగి కూర్చోబెట్టాడు. కోడలు కూడా వెళ్ళి ఒక గ్లాసు నీరు తెచ్చి ఇచ్చింది మావయ్యకి. కాబట్టి మిత్రులారా, తల్లిదండ్రులు ఈ ప్రపంచంలో అతిపెద్ద పూజ్యులు. మీరు సమాజంలో గౌరవం సంపాదించవచ్చు లేదా ఎంతో సంపదను సంపాదించవచ్చు, కానీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ సంపద ఈ ప్రపంచంలో ఏదీ లేదు. నిస్వార్థంగా తల్లిదండ్రులకు ఎల్లప్పుడూ సేవ చేయండి మరియు గౌరవించండి. మనం ఏ విధంగా చేస్తే ఆ విధంగా పొందుతాము. పితృదేవో భవ, మాతృదేవో భవ. So please subscribe and like my channel Om Shiva's World. Please subscribe and like this channel, share this channel. Please subscribe. Thanks for watching.